బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఆశా షైనీ అంటే ఎంటైర్ వరల్డ్ అంతా తెలుసు. ఫ్లోరా షైనీ అనేది చేంజ్ అయిందేంటి? फ्लोरा नाम सुन के फ्लावर समझे क्या? అవును ఫ్లవరేమే. ఆశా షైనీ అనగానే తెలుగులో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది లక్స్ పాప లక్స్ పాప. నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ గారిని ఇంత లవ్ చేస్తారు కదా, హౌ క్యూట్ అసలు. సో మీకు యూటర్న్ ఇచ్చిన ఫిలిం తెలుగులో పర్సనల్ బట్ స్ట్రగుల్ ఫ్యామిలీ కూడా, మదర్ అండ్ ఫాదర్ ఆల్సో. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. సో మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. సో హైదరాబాద్ వచ్చారు కదా, మరి హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? లేదు, తినలేదా? నో, బికాజ్ నేను కొంచెం వెయిట్ వాచ్ చేస్తున్నాను. మంచి మంచి డ్రెస్సెస్ నేను నాతో ఐఎమ్ టేకింగ్ టు ద బిగ్ బాస్ హౌస్. కొంచెం మెయింటైన్ చేయాలి. కొంచెం మెయింటైన్ చేయాలి. 1 week 2 weeks ఐ నీడ్ టు మెయింటైన్ మోర్. సూపర్ మ్యామ్. నాకు ఒక డౌట్, ఆశా షైనీ అంటే ఎంటైర్ వరల్డ్ అంతా తెలుసు కరెక్ట్ కదా, ఫ్లోరా షైనీ అనేది చేంజ్ అయిందేంటి? సో దాని మీద ఒక స్టోరీ ఉంది. నా యాక్చువల్ పేరు ఫ్లోరా షైనీ. సో నేను నా ఫస్ట్ సినిమా చేశాను ప్రేమ కోసం. నా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్ వాళ్ళు తిరుపతి వెళ్ళి కొంచెం పూజ చేసి నా పేరు మార్చేశారు, ఆశా షైనీ పెట్టారు. దే డిడ్ నాట్ ఆస్క్ మీ, నాకు అడగలేదు, నాకు చెప్పలేదు. నేను కూడా న్యూస్ పేపర్లో ఐ రెడ్ ప్రేమ కోసం సినిమాలో ఆశా షైనీ. సార్ సేని, నేను సేని, ఆ అమ్మాయి సేని, ఆశ ఎవరు? సో వాళ్ళు చెప్పారు లేదు, ఫ్రమ్ టుడే మీరే ఆశా షైనీ. హాయ్. సో సర్ప్రైజ్, ఫుల్ సర్ప్రైజ్. న్యూస్ పేపర్లో నేను ఐ రెడ్. సో ఆ టైంలో ఆ సినిమా కంప్లీట్ రిలీజ్ అయిన ముందు ఐ సైన్డ్ మై సెకండ్ ఫిల్మ్. చాలా బాగుంది, ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. సో ఆ టైంలో అది ఐ ఆస్ సార్కి, ఫ్లోరా షైనీ నా రియల్ నేమ్, కెన్ ఐ చేంజ్? ఇస్ లేదు, దేవ్ డన్ టూ మచ్ పిఆర్. సో ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్, కొంచెం ఐడియా ఉంది ఇది ఆశా షైనీ కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. సో నో ప్రాబ్లమ్, యూ లెట్ ఇట్ బి. బట్ తర్వాత నేను హిందీ సినిమా చేశాను, సోనూ నిగమ్తో కి ఆపోజిట్ నేను డెబ్యూ చేశాను. సో హిందీలో నేను ఫ్లోరా షైనీ యూజ్ చేశాను, బట్ ఇక్కడ ఆశా షైనీ ఫిక్స్ అయింది థ్యాంక్స్ టు దట్ న్యూస్ పేపర్ ఆర్టికల్. సో ఇక్కడ ఇప్పుడు మరి బిగ్ బాస్ లో ఆశా షైనీగా కనిపిస్తున్నారా, ఫ్లోరా షైనీగా ఫ్లోరా షైనీ? అండ్ వన్ మోర్, ఓకే, ఫ్లోరా నామ్ సున్కే ఫ్లవర్ సమझे क्या? అవును ఫ్లవరేమే. సో అదే ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ. నా అమ్మ నాన్న నాకు ఒక బ్యూటిఫుల్ పేరు ఇచ్చారు, అండ్ ఐ వాంట్ పీపుల్ టు నో మీ బై మై నేమ్, మై ఐడెంటిటీ. సూపర్. ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ కోసం, ఫాదర్ కోసం, బ్రదర్ అండ్ సిస్టర్స్? నాకు బ్రదర్ సిస్టర్ ఏమీ లేదు, నేను ఒక్కదాన్ని, సింగిల్. ఎస్. అండ్ నా నాన్న, నా పెద్ద నాన్న, నా అంకుల్స్, ఫ్రెండ్స్ అన్నీ ఆర్మీలో లేదంటే మర్చెంట్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. సో కంప్లీట్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. నా మమ్మీ స్కూల్ టీచర్ ఉంది. సో నేను స్కూల్ జాయిన్ అప్పుడు, బికాజ్ ఓన్లీ డాటర్, సో నర్సరీలో మమ్మ మేరకు షీ వుడ్ టేక్ మీ టు స్కూల్ and go to class. So the minute unka she would leave my hand, I would start crying. So na amma school baita gate baita she would sit at one point. నేను క్లాస్కి మన డెస్క్తో ఇఫ్ ఐ లీన్ అండ్ ఐ కెన్ సీ హర్. ఓ మమ్మీ ఉన్నారా లేదా? సో ఆ టీచర్స్ చూసింది మమ్మకి, అండ్ వాళ్ళు చెప్పింది కి మీరు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు యూఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్, అయ్యో ఎందుకు మీరు యాజ్ ఎ టీచర్ జాయిన్ చేయండి. సో షీ బికేమ్ అ టీచర్ ఇన్ మై స్కూల్. నేను 12th పాస్ అయ్యాను. సో ఐ లెఫ్ట్ స్కూల్, షీ లెఫ్ట్ స్కూల్. నేను సినిమా జాయిన్ చేశాను, షీ జాయిన్. సో షీ అకంపెనీస్ మీ ఎవ్రీవేర్.
అదే స్టోరీ. సో షీఈ్ ఆల్సో నర్వస్. నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఆ హౌస్లో ఉంటాను, షీఈ్ నాట్ అలౌడ్. ఏమి చేయాలి, ఎలా టైం పాస్ చేయాలి, ఆల్ దాట్ చేసా. ఓ మై గాడ్, అసలు ఎప్పుడైనా మమ్మీని మిస్ అయ్యారా? ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్ బికాస్ అదే మమ్మీ డాటర్ లాగా మేము లేదు, మేము మోర్ లైక్ ఫ్రెండ్స్, సిస్టర్స్. సో ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్. అండ్ బాట్ ఆఫ్ బోర్న్? Oh, born in Chandigarh, brought up, started schooling Udhampur, Jammu and Kashmir, then Delhi, school finish అయింది ఢిల్లీలో, మోడలింగ్ స్టార్ట్ అయింది క్యాల్కటాలో, కానీ డాడ్కి పోస్టింగ్ అవుతుంది కదా, సో క్యాల్కటాలో. తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను ముంబైకి, బట్ కెరియర్ స్టార్ట్ చేశాను హైదరాబాద్ నుంచి. ఓ మై గాడ్. సో ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ హైదరాబాద్? అవునండి, తెలుగు ఫస్ట్ ఫిలిం. తెలుగు ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ కోసం. ప్రేమ కోసం. ఓ మై గాడ్. మ్యామ్ తెలుగులో ఎన్ని ఫిలిమ్స్ ఫినిష్ చేశారు? ఐ థింక్ 50 లేదంటే 50. ఐ థింక్ 50 ఫిలిమ్స్ ఇన్ తెలుగు. ఓ మై ఐ లవ్ వర్కింగ్ ఇన్ సౌత్, ఐ లవ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఆ టైంలో నాకు లాంగ్వేజ్ రాదు కదా, సో డబ్బింగ్ మనకి లేదు. సో అండ్ ఇంకొకటి, సౌత్లో ఎవ్రీ వన్ ఈజ్ వెరీ డిసిప్లిన్, ప్రొఫెషనల్ డిసిప్లిన్. అండ్ మన ఆర్మీలో ఎలా డిసిప్లిన్ ఉంటుంది, పెద్ద స్టార్స్ టైంలో వస్తున్నారు, టైంలో వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ మధ్యలో నేను నా డెబ్యూ ఫిల్మ్ హిందీ చేశాను, అక్కడ ఏమీ షెడ్యూల్ లేదు, డేట్స్ బ్లాక్ చేస్తారు. సరే ఓకే, 1 day బిఫోర్గా సారీ డేట్ చేంజ్ అయింది. ఇక్కడ ఇలా లేదు కదా, ప్రాపర్ టైం. ప్రీ ప్రొడక్షన్ ఇస్ సో స్ట్రాంగ్, అండ్ దాట్స్ వై మన సినిమా హిట్ అవుతుంది. సూపర్. 100 days కి ఇట్స్ దేర్ ఇన్ ద థియేటర్స్ వెళ్తుంది. మ్యామ్ మీరు వర్క్ చేసేటప్పుడు ఐ థింక్ 90s or 80s? 2000. సో 2000లో స్టార్ట్ చేసిన ఫిలిమ్స్ 100 days వెళ్ళిన కూడా ఉన్నాయి కదా? అవునండి. ఈ ఫిలిం 100 out of 100 days. చాలా బాగుంది, చాలా బాగుంది. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావు, దీస్ 3తో ఐ క్లియర్గా ఐ రిమెంబర్. బికాజ్ ఫంక్షన్స్ చాలా బాగుంది. 100 day ఫంక్షన్లో అమితాబ్ బచ్చన్ వచ్చారు, నరసింహనాయుడు 100 day ఫంక్షన్, మై గాడ్, రాజముండ్రి. అండ్ మేమందరం ఒక బస్, ఓపెన్ బస్లో కూర్చి వి వెంట్ ఫర్ రౌండ్ ఆఫ్ రాజముండ్రి. ఎంత క్రౌడ్, ఫర్ మైల్స్ టుగెదర్ యూ కుడ్ ఓన్లీ సీ హెడ్స్ ఆఫ్ పీపుల్, దెర్ వాజ్ నో ల్యాండ్, ఓన్లీ హెడ్స్. సో బాలా సార్ క్రేజ్ అది. సో దీస్ 3 films I remember 100 days, but 2కి నేను ఫంక్షన్ అటెండ్ చేశాను. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఓ సూపర్. అండ్ చూసారా, మెమోరీస్ అన్నీ బ్యాక్ వెళ్ళాయి. అవును. సో ఎవ్రీ మెమొరబుల్ మూమెంట్ మీ ఐ ముందు కనిపిస్తుంది. అవునండి కదా. సూపర్. అండ్ నువ్వు నాకు నచ్చావులో ఎస్, వెంకటేష్ గారిని ఎంత లవ్ చేస్తారు కదా, హౌ క్యూట్. అసలు చాలా స్ట్రిక్ట్ యాక్చువల్లీ మీరు ఆ క్యారెక్టర్. తర్వాత ఆ సాంగ్ తో ఇంకా వెంకటేష్ గారికి ఫ్లాట్. సో అది ఆ క్యారెక్టరైజేషన్ మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది ఫిలిం? సో ఐ థింక్ ఆ టైంలో నా ఒక మేనేజర్ ఉన్నారు. సో వాళ్ళు అన్ని స్టోరీస్ వింటారు అండ్ వాళ్ళు నాకు చెప్తారు, అదే వెరీ గుడ్ రోల్, సాక్రిఫైసింగ్ రోల్, డూ ఇట్. సో నేను చేశాను అన్ని, బికాస్ ఐ డోంట్, నా ఫ్యామిలీతో దెర్ ఇస్ నో బడీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఐ డోంట్ నో ఎనీబడి. సో ఒక మేనేజర్ ఉన్నారు అండ్ వాళ్ళు వింటారు స్టోరీస్కి అండ్ నాకు చెప్తారు కి యాక్చువల్లీ స్టోరీస్ ఆల్సో హీ నెవర్ టోల్డ్, హీ సెడ్ వెరీ గుడ్ క్యారెక్టర్ మా, డూ ఇట్, సాక్రిఫైసింగ్ రోల్. సో ఇఫ్ యూ సీ నా స్టార్టింగ్కి 10, 15, maybe 20 films అన్నీ సాక్రిఫైసింగ్ రోల్సే. ట్రూ. దెన్ ఒక టైం వచ్చింది, ఐ టోల్డ్ హిమ్, సార్ నాకు హీరో కావాలి, ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫై, ఎవ్రీ ఫిలింలో ఈజ్ గోయింగ్ విత్ సమ్ అదర్ హీరోయిన్, దిస్ ఇస్ నాట్ ఫేర్, నాకు హీరో కావాలి, ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్ ఎనీమోర్, ఇట్స్ టూ మచ్. సో అది ఐ థింక్ నువ్వు నాకు నచ్చ కూడా I don't remember anybody telling me the story, ఇది ఉంటుంది. బట్ సో వెంకటేష్ గారితో ర్యాపో ఎలా ఉండేది ఆ టైంలో? See, I've done 4 films with Venkatesh sir. ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావు, అవి రానా నాయుడు నెట్ఫ్లిక్స్లో ఉంది, season 1 and season 2.
And what I remember of Sir is, or what I know of Sir is, he is very, the horse ki blinders laga, ki very focused on the script, on looking good, like for my audiences చూస్తున్నారు, so I have to look good, I have to act well. అదే ఫోకస్, his focus is clearly that. ప్రేమతో రా sets లో we were shooting in Malaysia, and he had that stretch band for workout, because you can't carry so much luggage, so the chinna band chesi a shoot lo Malaysia మధ్యలో we are shooting a song sequence. Break అయితే మాస్టర్ choreograph చేస్తున్నారు, he is standing and doing his workout, like array so many people are watching. No, I have to look good. So I think that's very good for an actor kada, ki focus on health and on fitness. health. People go to gym early morning, I have to go to the gym, then whole day nothing, you eat anything kada, right? 2 hours gym, 22 hours of eating anything. But he's not like that. I think about his diet also he's very careful, and workout. సో సిన్స్ ఇప్పటికి కూడా సేమ్ లుకింగ్ లైక్ All of them. 2000s heroes. Nagarjuna sir same, Yeah. మన బాలా sir same, వెంకటేష్ sir వెంకటేష్ same. గారు సేమ్. సూపర్. ట్రూ. అండ్ ఆర్తి అగర్వాల్ అసలు షీస్ సో క్యూట్ I know. ఫిలింలో. సో మీకు ఎలా ఉండేది ఆర్తి అగర్వాల్ గారితో బాండింగ్? సో నా బాండింగ్ సౌందర్య గారితో, సిమ్రన్ అండ్ ఆర్తితో had a great bonding. And ఆర్తికి నేను ఐ బిలీవ్ కి వాట్ ఆర్ లైఫ్, ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్, దాని తర్వాత ఆల్ ఫిల్మ్స్ సూపర్ హిట్, ఆల్ బిగ్ యాక్టర్స్ తో వర్క్ చేశారు ఆవిడ. what it's like a rocket. Yeah. ఫస్ట్ ఫిల్మ్ లో God set her on a rocket and push, it was lovely. True. But I miss her. I miss Saundarya garu. Saundarya garu is also, ఐ థింక్ ప్రేమతో రా. No, సర్దుకుపోదాం రండి. సర్దుకుపోదాం రండి. ప్రేమతో రావు సిమ్రన్, సర్దుకుపోదాం రండి was such a beautiful experience. And సిమ్రన్ and so నేను అదే బ్రహ్మానందం గెస్ట్ హౌస్. సో సౌందర్య గారు యూస్ టు స్టే హోటల్ లేకుండా, షీ వుడ్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ గెస్ట్ హౌస్. ఓకే. I'm forgetting the name of the guest house where permanent everyone knew if Saundarya garu is there, వాళ్ళు హోటల్, she's not fond of hotel సౌందర్య గారు అసలు ఏ హోటల్స్ లో స్టే చేసేవాళ్ళు కాదు. she did not like. అదే ఒక గెస్ట్ హౌస్ ఉంది, she used to stay there. ఓకే. అండ్ నాకు కూడా గెస్ట్ హౌస్కి పెట్టారు. సో వీ డిడ్ సర్దుకుపోదాం రండి టుగెదర్, మనసీమ మనరాజు టుగెదర్, some more films I can't remember. And what a lovely person. ఆ సెట్కి వస్తే such a positive aura, positive attitude, simple lady. సో ఆర్తితో నేను ఒక్క ఫిల్మ్ మాత్రం చేశాను, బట్ దీస్ టూ గర్ల్స్ ఐ హావ్ డన్ మెనీ ఫిల్మ్స్, అండ్ దే హ్యావ్ బీన్ నా కెరియర్ స్టార్ట్లో they have been so kind, so loving. I think for me it was a learning lesson. Ippudu na ee stage lo when I work with newcomers, I remember them and I make it a point of how they made me feel. It is my duty to carry, it's a legacy they've left. True. So they touched my life in a way that I want to carry forward their legacy. ఎక్సలెంట్. సో మీకు యూటర్న్ ఇచ్చిన ఫిలిం తెలుగులో? లేదు. సో I'll tell you, I think నా ఫ్యామిలీతో ఎవరు సినిమాలో లేదు కదా, అండ్ నా కెరియర్ స్టార్ట్ అయింది తెలుగు నుంచి. సెకండ్స్ మూవీతో సూపర్ హిట్ ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్ చాలా బాగుంది, బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్. సో సక్సెస్ కేమ్ వెరీ ఎర్లీ అండ్ ఈజీ. నేను జాయిన్ చేశాను, అరే సరే ఓకే, నానా గారు చెప్పారు మీరు హాబీ లాగా ఇది ట్రై చేసుకో, బట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి యూ హ్యావ్ టు టేక్ అ జాబ్, అదే ఫోకస్, ఇదే ఇట్స్ జస్ట్ అ హాబీ. సో సక్సెస్ వచ్చింది ఈజీగా అండ్ ఎర్లీగా. సో దాట్ టైంలో నాకు స్ట్రగల్ వాట్ ఇస్ స్ట్రగల్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ డోంట్ నో ఫర్ అ లాంగ్ టైమ్. తర్వాత నా లైఫ్లో బ్యాడ్ పాయింట్స్ వచ్చింది. ఒక టైం ఉంది, ఐ వాజ్ థింకింగ్ కి వర్క్ రాదు, వర్క్ లేదు, ఏం చేయాలి, షుడ్ ఐ రిటైర్, షుడ్ ఐ గివ్ అప్. నేను ఆడిషన్స్ చేస్తున్నాను, ఇట్ టేక్స్ ఎఫర్ట్ అండ్ సో మచ్ రిజెక్షన్. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ అన్ యాక్టర్. యూ గో త్రూ so much
the people analyze you, so much rejection is there. Your nose is not right, this is not, because they want perfect. What do you need? You need good features, you need somebody good acting, you don't know acting, so there's so much rejection. అంటే యాక్చువల్లీ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, ఆల్మోస్ట్ 50 ఫిలిమ్స్ చేశాను. తెలుగులో చేశారు. కానీ అప్పటికి కూడా మళ్ళీ మీకు ఆ టైంలో కూడా ఆడిషన్ ఉండింది. బికాస్ హిందీలో they don't know, they don't care. సో మెనీ పీపుల్ యూనో బాంబేలో వస్తున్నారు, ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఏమో సౌత్ దట్ టైమ్ ఐమ్ టాకింగ్ నౌ, థ్యాంక్స్ టు ఓటీటీ అన్నీ ఓపెన్ అయింది, ఎవ్రీబడి సీయింగ్ ఎవ్రీబడీస్ వర్క్, బట్ దట్ టైమ్ ఇలా కాదు. సో బాలీవుడ్, ఆఫ్టర్ బాలీవుడ్ వెళ్ళిన తర్వాత రిజెక్షన్స్, లాట్ ఆఫ్ రిజెక్షన్స్. సో ఇక్కడ కూడా నాకు నా ఇన్సిడెంట్స్ తర్వాత there was no work. సో ఆ టైమ్, సో ఇమాజిన్ లైఫ్లో కెరియర్ ఇలా గ్రాఫ్ కేమ్ డౌన్ క్రాషింగ్, తర్వాత ఒక స్ట్రగల్ పీరియడ్ ఉంది. అండ్ దాని తర్వాత యాక్చువల్గా వెన్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్, సౌత్లో ఐ కాంట్ సే టర్నింగ్ పాయింట్ బికాస్ లైక్ ఐ సెడ్ సక్సెస్ ఈజీగా ఎర్లీగా వచ్చింది నాకు. ఐ డోంట్ నో, ఫెయిలియర్ నాకు తెలియదు, సక్సెస్ అవుతాను అది కూడా నాకు ఓకే. ఐ మీన్ వాట్ ఈస్, ఐ డోంట్ నో దట్ బికాస్ ఐ నాట్ సీన్ స్ట్రగల్. I am not able to appreciate the success. It is just okay, I'm getting pocket money like that. And plus I was very young. దాని తర్వాత స్ట్రగల్ పీరియడ్ చేసినప్పుడు వెన్ స్త్రీ, ది రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ఫిల్మ్ స్త్రీ చేశాను. రాజండికే, మన రాజండికే రోడ్ ద స్క్రిప్ట్. ఆ ఫిల్మ్ సక్సెస్ అయిన తర్వాత యాక్చువల్గా ఐ ఫెల్ట్ నేను ఏమి చేయలేదు, నా లైఫ్కి స్క్రిప్ట్ ఒక మాస్టర్ డైరెక్టర్ సిట్టింగ్ అప్ దేర్ అదే రాశారు. ఓన్లీ థింగ్ ఇన్ మై కంట్రోల్ ఇస్ బీ ఎ గుడ్ హ్యూమన్. స్ట్రగుల్స్ వస్తుంది, యూ కెనాట్, ఒక ఎనీ బ్లాక్ బస్టర్ మూవీలో విలన్ లేకుండా అదే స్టోరీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎ హిట్. ట్రూ రైట్, బ్యాడ్ టైమ్స్ కూడా లేకుండా దట్ స్టోరీ నో బడీ ఈస్ గోయింగ్ టు బి వాచింగ్. సో ఆ బ్యాడ్ టైమ్స్ వస్తుంది, బట్ యూ హ్యావ్ టు ఓన్లీ షో అప్ ఎవ్రీ డే. గివ్ అప్ చేయకూడదు. యూ జస్ట్ హ్యావ్ టు షో అప్ అండ్ మీ టైం వస్తుంది. ఇట్ టేక్స్ వన్ ఫ్రైడే ఫర్ గాడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. one Friday is all. Any actress, any heroes, director, producers ki only one Friday can change everything. Correct. True. And మీ కెరియర్ లో అంటే ఎన్ని రిజెక్షన్స్ మీరు ఫేస్ చేశారు బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత? చాలా మంది. ఫర్ రీజన్ ఏముండేది రిజెక్షన్ కి? రీజన్ యాక్టింగ్ అనా, ఫిట్నెస్ అనా, లేకపోతే ఫేస్ అపేరియన్సా, బాడీ అపేరియన్సా? సో ఫనీ థింగ్ ఐ టెల్ యూ, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను సౌత్లో, అండ్ స్కూల్ పాస్ అవుట్, ఐ మీన్ ద స్కూల్ నుంచి ఐ జాయిన్ మూవీస్. ఐ హ్యాడ్ లిటిల్ కొంచెం బేబీ ఫ్యాట్ ఉంది. సో ఇక్కడ ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. ఓకే, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నా డెబ్యూ ఫిల్మ్ చేశాను. సో ఐ యూస్ టు గో టు బాంబే, మీట్ అ ఫ్యూ పీపుల్ ఇఫ్ ఐ కుడ్. వాళ్ళు నాకు చూసినప్పుడు దే వుడ్ సే, అరే కొంచెం వెయిట్ తగ్గించేయండి, గో టు జిమ్. అని ఓకే ఓకే సార్. ఇక్కడ వస్తున్నాను డైటింగ్ చేసినప్పుడు, ఇక్కడ వస్తే సన్నగా అయింది, ఏంటి పేషెంట్ లాగా కనిపిస్తున్నాను, కొంచెం యూనో ఈట్ గ్లామర్ తగ్గిపోయింది. ఓకే, సో అదే స్టార్టింగ్లో ఒక దిస్ సర్కిల్ వాజ్ దేర్. బట్ వాట్ ఐ ఫేస్డ్ యాక్చువల్గా, కెన్ ఐ టచ్ దట్ టాపిక్? సో యాక్చువల్గా బాంబేలో నాకు ఒక లవ్ అఫేర్ వచ్చింది. వాళ్ళు కూడా పెద్ద ప్రొడ్యూసర్. అండ్ సో నా స్ట్రగుల్ ఏంటంటే, బాంబేలో కూడా ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ ఎక్స్ట్రా. వన్ కేస్ ఇస్ దట్ ఓకే సరే నేను ఐమ్ గోయింగ్ ఫర్ ఆడిషన్, అదే రిజెక్ట్ అవుతున్నారు. సో ఐ ఫెల్ ఇన్ లవ్. దట్ లవ్ అఫేర్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. చాలా వైలెంట్ మనిషి వాళ్ళు, అండ్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఐ ఫేస్డ్. ఐ కేమ్ అవుట్ విత్ అ ఫ్రాక్చర్డ్ జా అని. మేము గూగుల్లో ఆల్రెడీ దెబ్బలు, ఫ్రాక్చర్స్ ఇవన్నీ చూసాం. ఆ టైంలో లవ్ బ్రేకప్ టైంలో జరిగింది. అవునండి. అంటే ఏంటి, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను. హీ వాజ్ వెరీ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, దట్ ఎంటైర్ రిలేషన్షిప్ వాజ్ వెరీ అబ్యూజివ్. ఫర్ రీజన్ ఏంటి నాకు తెలియదు. నా అమ్మ నాన్న నాకు సరే ఎగ్జామ్స్లో యూఆర్ నాట్ స్టడింగ్ కరెక్ట్గా,
they will hit me like this. But that level of beating requires some reason kada. But no, వాళ్ళకి he is like that. He is abusive, narcissist. So ఆ టైంలో నేను wherever I went auditions కోసం, because I had left I left my parents, I left my career, South hit career, to be with him. So and went through violence. So when I came out, నేను చలో డైవర్షన్ ఏంటి, స్టార్ట్ వర్కింగ్. వర్క్ ఇది అన్ని డిప్రెషన్ థాట్స్ అన్ని మైండ్లో వోంట్ కమ్. సో నేను వర్క్ చేసినప్పుడు అందరూ నాకు ఒక్క ఫీడ్బ్యాక్ హిందీలో, you have a lot of baggage, because he was a pedda producer. He called up people and said, don't take her. So I had to fight that. So Me Too time lo I spoke a lot for these young girls, because Me Too movement lo ఏంటంటే everyone said, why are these girls speaking on social media? Okay, go to police, go to court, do a case. నా కేసులో I have medical reports, I have photographs of physical abuse, okay, but my case has got nowhere in so many 2007 నుంచి ఇప్పటి వరకు the case has not progressed. So legal system is slow, very slow, right? But నాకు సపోర్ట్ ఉంది నా పేరెంట్స్కి, because to pay lawyers, to go to court every day, you have to devote time to fight for justice kada. That's all I asked. But it is so easy. So it is better to put on social media. Those girls who come to Bombay who are struggling, and I feel there is that prey and predator mentality everywhere. So when you call out such people, you not only just help other women, you make them aware, because naku awareness ledu aa manchi about him. Naku awareness aithe I'll be careful of this one person. True. So I think women should help women, and it's very important. And to call out such people, because they're scared. When you put on social media, they're scared for their name. But when you go alone, they think, oh, she's alone, what will she do? ఫస్ట్ ప్రపోజల్ అక్కడి నుంచి వచ్చిందా, మీ సైడ్ నుంచి ప్రపోజల్ వెళ్ళిందా? ప్రపోజల్ ఎలా, I don't remember who proposed who, but we just started chatting. We liked, there was flirting, and the next thing we are in a relationship. I don't even remember actually. It's 2006 that I fell in love for the first time, because school I think that is your first relationship. Because స్కూల్లో నేను చాలా హెల్దీ, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ, we were very far from the film industry. So చదివి and you eat and study ante. So because my father wanted me to take up a job, so I was a healthy girl. In school there were other boys who would tell me, అమ్మాయి నంబర్ నాకు కావాలి, నేను ఒక సమోసా ఇస్తా మీకు, ప్లీజ్ గో గెట్ దట్ నంబర్. సో ఐ వాజ్ ది నంబర్, గెట్ మీ దిస్ వన్స్ నంబర్, దట్ వన్ నంబర్. సో దట్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ I dated. It was a bad relationship, but yeah. It's very tough actually. And nowadays ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా అంటే రిలేషన్షిప్ ఈజ్ యువర్స్ పర్సనల్, బట్ స్ట్రగుల్ ఫ్యామిలీ కూడా. మదర్ అండ్ ఫాదర్ ఆల్సో స్ట్రగుల్ ఇన్ దిస్ ఎంటైర్ పీరియడ్. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు ఆ టైంలో? I don't know what to say, because my father, like I said, is in the army. Because of me, my parents, both my mom and dad, they've seen courts, they've seen police station in their entire life. Nobody in my family has seen that. Because of the second incident that happened, they also, because people say, oh, she must have done something wrong. That's what people talk kada. Aame 100% ఏదైనా తప్పు చేసింది, that's why this happened with her. She was with this man. Also, they have this victim shaming mentality. People in India, or I'll say in the world, they have this. When a girl says something bad happened, this man did wrong to me, they don't blame the man. Oh, she must have done something. That is, I don't know when that will change. But
I feel very proud of Priyanka Chopra and all these women who are the flag bearers, you know, they're speaking for women, changing the world for us. So and the second incident that happened, that అసలు సెకండ్ ఇన్సిడెంట్ ఒక బాయ్ జైలుకి వెళ్ళారు అంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఒక ఫీమేల్ ని జైలుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో ఆ లవ్ బ్రేకప్ అయింది, నేను బయటకు వచ్చాను. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు నాకు మళ్ళీ ఐ గాట్ టు వర్క్ బికాస్ అదే కేసెస్లో పోలీస్లో అన్నీ ఇఫ్ ఐ థింక్ ఐ విల్ గెట్ ఇన్ టు మేజర్ డిప్రెషన్. సో డిస్ట్రాక్షన్ కావాలి, నేను గెట్ బ్యాక్ టు వర్కింగ్. సో ఆ టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు అదే యూఎస్లో ఒక ఈవెంట్ ఉంది, ఐ వాంట్ టు సెండ్ యూ. ఎస్, ఐ విల్ గో, ఐ వాంట్ టు వర్క్. అండ్ ఆ టైంలో యుఎస్ ఎంబసీ ఉంది ముంబైలో అండ్ చెన్నైలో, హైదరాబాద్లో లేదు. సో హీ సెడ్ దెర్ ఇస్ అ సర్టన్ డేట్, అదే వీసా అప్లై చేయడానికి చెన్నై we went on that certain date that he took the appointment. Akkada and he said, నేను ఒక అసిస్టెంట్ మీకు పంపించేస్తా, she will take care of your hair, makeup అన్నీ, because you're going there. I said fine, because also coming out of there I want to help women. If I can make one difference to one woman, I'll be so happy. So that lady is a widow, she has 2 kids and widow, and he introduced me to her. I said okay. So when we went inside, ఆ అమ్మాయికి ఐడెంటిటీ ఫేకే, పాస్పోర్ట్ ఫేకే, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్ అన్నీ ఫేకే. అండ్ యూనో యూ అండ్ మీ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము కూడా ఒక రియల్ అండ్ ఒక ఫేక్ పాస్పోర్ట్కి డిఫరెన్స్ మనకి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ నాట్ చెక్ హర్ డాక్యుమెంట్స్. వై విల్ ఐ? నేను యూనో బిఫోర్ దిస్ ఐ ట్రావెల్ ఫర్ షూట్స్. సో నా మేకప్ మ్యాన్కి, హెయిర్ డ్రెస్సర్కి నేను పాస్పోర్ట్ ఎవరు చెక్ చేయలేదు. ఆయన ఈ టైంలో కూడా ఐ నెవర్ చెక్డ్ హర్ డాక్యుమెంట్స్, ఈవెన్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ చెక్డ్. ఓకే, హౌ కెన్ ఐ టెల్, హౌ కెన్ యూ, మీ, ఎనీబడి టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ రియల్ అండ్ అ ఫేక్ passport? So all her documents were fake. Then later they arrested us. Later on we came to know, inside only we came to know, the invite they gave me was fake. The invite they gave her, the same invite was given to both of us, that is fake. Later on we came to know there was no event, that event was only fake. So I don't know why, like this, chalo, I fell in love with someone, వాళ్ళు correct person లేదు, and you know domestic violence happened. I understand that was a choice I made to be there and to leave at a certain point. It was my choice. This incident was just not required, and I'm telling you, like you said, for a girl from an army background whose parents, I'm the only daughter, to land up into jail because an invite is the simplest thing. Nenu, if I want to go to US, I can go as a tourist, and I know enough people. Okay, invite please naku, genuine invite I can get, no problem. Embassy koda, if me document sariga ledu, they will say rejected, they don't arrest you. But ఎందుకు ఎలా అయింది నాకు తెలీదు. అండ్ ఆ టైంలో అన్ని న్యూస్ పేపర్స్, దే వర్ అగేన్స్ట్. దే రోట్ వాట్ వాజ్ సెల్లింగ్, విచ్ వాజ్ అ స్కూప్, విచ్ వాజ్ హాట్ సెల్లింగ్ హెడ్లైన్స్. ఆ అమ్మాయి ఇలా ఉంటుంది, ఆ అమ్మాయి తప్పు చేసింది, దే ఓన్లీ రోట్ షిట్. అండ్ ఐ రిమెంబర్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ జైల్, there was one TV9 Mr. Dinkar, only one journalist, who came to me and said, "Madam, what is your story?" And I started crying. I said, you realize I have worked so hard during this time. I have given my best to this industry. But when it came to me being in problem, to tell the people the truth, only one person is coming. Nobody else is contacting me. Nobody wants to know. They only want to sell headlines. Then I gave up. I said, okay, if it is running their kitchen, if it's getting them salary, no problem. I'm doing something good. I'm doing charity indirectly. Nobody cares about the truth. So, live your life. దాని తర్వాత నాకు ఆఫర్స్ తగ్గించి, I mean, it just stopped coming from here. And my struggle in Hindi started. I struggled. There came a point when I told my mama, you know, girls ki oka ma andariki mind lo fix undi ki girls ki 18 to 25 30 maximum ki career
అయిపోతుంది. So I said, Mama, I think that time has come for me. I don't want to go for audition. I don't want to do anything because it's not happening. She said, why are you worrying? We are there. You have one work. Okay? You don't have education to fall back because only 10+2. Nantarata I got busy. You don't have education to fall back. We don't have any other children to support. Only you are there. We are there now. You go for audition. Keep trying. That's all I did. So I believe the master script writer sitting up there, he put me through hot soup. The green tea, the hot water low, you have to put the green tea for the flavor to come. And whatever strength, like I was not a strong kid, I was very protected. So whatever struggle I went through, that made me strong. And jail lo, I met such wonderful people. So na love affair lo, the person I'm staying with was like a jail, because anytime you would get punched, you would get boxed, you would get kicked. Jail lo, where reform kosam they beat you up, and that's what we have seen in TV. I met lovely people who are inside not because వాళ్ళు తప్పు చేశారు, but because they trusted the wrong people. So most I feel ki okay, it is karma what takes you in, maybe some past life thing that you're serving now, you have to go through it. But every person who goes to jail is not a criminal. Sometimes it's just they trusted the wrong people, because a criminal knows నేను ఈ తప్పు చేస్తున్నాను, సో ఆ ప్రాబ్లమ్స్ నాకు can come, and వాళ్ళు he takes care of all those problems, all loopholes, all legal. That's why they go to jail. Yes, someday they will go to jail, but not necessary they will go to jail. It is the innocent people more so that who land